లోకం మనల్ని అనేక మాటలతో మనం బాధ పెడుతూ ఉంటుంది, లేదా మన చుట్టూ ఉన్న వ్యక్తులే మనల్ని వెనక లాగుతూ ఉంటారు. ఇది దేవుని కొరకే అవమానం అని భావించి మనం సంతోషంగా ఉండాలి తప్ప మన అసహనాన్ని మనం చూపించకూడదు. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదండి మొదట్లో, హృదయంలో పరిష్కారం కానీ అనేకమైనటువంటి క్వశ్చన్స్కి ఓపిక చాలా అవసరం. నీ జ్ఞానము ద్వారా, నీ శక్తి ద్వారా ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని నువ్వు కలిగించలేవు, తీర్చలేవు. ఎవరు కావాలండి? ఒక సమస్య పరిష్కారం కావాలి అంటే, ఒక సరైనటువంటి సమయోచితమైన జ్ఞానం మన జీవితంలో పొందుకోవాలంటే యేసు మనకు ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు లేదా పరిశుద్ధాత్మ మనం ఉత్తేజపరచాలి. అప్పుడు మాత్రమే మనం ఉండగలుగుతాం. లేదంటే అప్పటి వరకు మనం ఏం చేయాలండి? ఓపిక కావాలి, ఓర్పు కావాలి మన జీవితంలో. లేకపోతే మనం చాలా పరిశుద్ధిని కోల్పోతాం. లోకము దేవుని యొక్క తాకిడిలో లేదు, దేవుని యొక్క ప్రసన్నతలో లేదు, దేవుని యొక్క సిలువ మరణం అనేది విలువ తెలీదు.